బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైన బంగారు బావి దగ్గర ఉన్నాము. సో, ఈ బంగారు బావి యలగందుల కిలాలో ఈ బావి గూడా ఒక భాగం. సో, దీన్నే నాగన్న బావి అని గూడా అంటారు. ఎందుకంటే ఈ బావి లోపల ఆహ్, నాగదేవుడికి సంబంధించిన విగ్రహాలున్నాయి. సో, అందువల్ల ఈ బావికి నాగన్న బావి అనే పేరు గూడా వచ్చింది. సో, దీన్ని మటికి బంగారు బావి అని ఎక్కువగా పిలుస్తారు. సో, ఎందుకు దీన్ని బంగారు బావి అని పిలుస్తున్నారు? సో, దీని లోపల ఏమేం రహస్యాలు దాగి ఉన్నాయనే విషయాల గురించి గూడా ఇప్పుడు డీటెయిల్‌గా మనం ఆ బావి లోపలికెళ్ళి చూద్దాం ఒకసారి. లెట్స్ కమ్. ఇదే ఆ బంగారు బావి. చూడొచ్చు మీరు. సో, మనం లోపలికి గూడా వెళ్దాము. ఒకసారి ఎలా ఉందో అక్కడ గూడా చూద్దాం. ఈ బావి మొత్తము 3 అంతస్తుల వరకి ఉంటుంది. సో, ఇప్పుడు 2 ఫ్లోర్స్ వరకి గూడా వాటరున్నాయి. ఒకసారి లోపలెళ్లి గూడా చూద్దాం ఏముంది, ఏంటి అనేది. ఈ బంగారు బావి యలగందుల కిలా నుంచి 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ బావి. సో, ఇక్కడ కాకతీయుల కాలంలో రాజులు, రాణులు ఇక్కడ స్నానమాడేవారంటూ గూడా మనకి ఆనవాళ్ళున్నాయి. సో, చూడొచ్చు మీరు ఈ బావిని. ఈ బావిలో చాలా గుప్త నిధులున్నాయని కాకతీయుల కాలం నాటి రాజులు ఈ బావిలో గుప్త నిధులు దాచిపెట్టారని జెప్పేసి ఇక్కడ చాలా గుప్త నిధుల కోసం త్రవ్వకాలు గూడా చాలా జరపడం జరిగింది. సో, ఆ త్రవ్వకాల వల్ల ఈ బావి ఇంకా కొంచెం శిథిలావస్థకు చేరుకుంది. చూద్దాం ఇప్పుడు మనం ఈ బావి యొక్క విజువల్స్ అన్నీ గూడా. కాకతీయుల కాలం నాటి కళా వైభవానికి ఇది సాక్షాత్తు ఒక సాక్ష్యం అనే జెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు మీరు వీళ్ళ కళా వైభవం ఎలా ఉందో, ఈ శిల్పాలని ఎలా చెక్కారో అన్నీ గూడా రాతితో నిర్మాణం చేయబడింది. అప్పట్లో రాజులు, రాణులు ఈ కాకతీయ వంశస్థులు ఈ ఎలగంద కిలాని పరిపాలించేవాళ్ళు. సో, వాళ్ళప్పుడు ఇక్కడే స్నానం జేసేవాళ్ళంట. సో, ఈ బావిలో గూడా చాలా రహస్య గదులున్నాయంటూ గూడా ఇక్కడ ప్రతీక. సో, అవన్నీ ఏంటి అనే విషయాలు గూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ బావి లోపల గూడా ఒకసారెళ్లి మనం దిగి చూద్దాము. యాక్చువల్లీ బావి 3 అంతస్తుల వరకి ఉంటుంది. సో, మనం ఉండేది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ పైన ఉన్నాము. సో, ఈ 2 అంతస్తులు గూడా ఇక్కడ వాటర్‌తో మునిగిపోయి ఉంది. సో, కాకతీయ కళా నైపుణ్యానికి ఇదొక నిదర్శనం అని జెప్పొచ్చు ఈ బావి. కాకతీయ రాజైన రుద్రమ యాదవరాజు దీన్ని నిర్మించారంటూ గూడా ఒక ప్రతీక ఉంది ఇక్కడ మనకి. సో, మీరు చూడొచ్చు. అంటే దీని కింద ఇంకా 2 ఫ్లోర్స్ ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి బావి కింద. సో, ఈ బావిలోనే బంగారు సంపద కాకతీయ రాజులు దాచిపెట్టారు అని ఈ బావి లోపల గూడా తవ్వకాలు జరపడం జరిగింది. చూడొచ్చు మనం ఈ బావి. ఇక్కడికి మనం థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఇంకా 2 ఫ్లోర్స్ గూడా ఇక్కడ వాటర్‌తో మునిగిపోయి ఉన్నాయి. సో, ఈ కాకతీయుల కాలంలో ఈ 2 ఫ్లోర్స్‌లో గూడా బంగారు అక్కడ వాళ్ళు పరిపాలించే ఖనిజ సంపద అంతా గూడా ఇక్కడ దాచిపెట్టారంటూ గూడా ఇక్కడ కొంతమంది స్థానికులు గూడా చెప్తూ ఉంటారు. సో, అందుకోసం ఈ వాటర్‌లో గూడా న్యూ వెర్షన్స్‌తో తవ్వకాలు జరిపినట్టు గూడా ఇక్కడ సమాచారం ఉంది. ఈ బావి వచ్చేసి 3 అంతస్తుల వరకి ఉంటుంది. 30 ఫీట్ల లోతు వరకి గూడా ఈ బావి ఉంటుందంటూ గూడా ఇక్కడ స్థానికుల సమాచారం ప్రకారం తెలుస్తోంది. సో, మీరు వాటర్ గూడా చూడొచ్చు. చాలా క్లియర్‌గానే కనిపిస్తున్నాయి వాటర్ గూడా. సో, ఇక్కడుండే వివరాలను బట్టి ఈ బావిలో వాటర్ అనేది ఎప్పుడు గూడా ఎండిపోదంట. ఎంత సమ్మర్ సీజన్ అయినా గూడా ఇక్కడ 2 ఫ్లోర్స్ వరకి వాటర్ ఇలాగే ఉంటుందంటూ గూడా ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పురావస్తు శాఖ వాళ్ళు ఇది కొంచెం పట్టించుకొని ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు జరగకుండా ఈ బావికి మళ్ళా ఒక పునర్వైభవం తీసుకురావాలంటూ గూడా కోరుకుంటున్నారు ఇక్కడి పబ్లిక్ అంతా గూడా. మొత్తానికి ఇది
కాకతీయుల కాలంలో వర్ధిల్లిన బంగారు బావి ఇప్పుడు మందు బాబులకి అడ్డాగా మారింది. సో, ఈరోజు ఇది మా సుమన్ టీవీ తరపున ఎక్స్‌క్లూసివ్‌గా చేస్తున్నాం మేము. సో, కెమెరా పర్సన్ కుమార్‌తో లావణ్య రెడ్డి, మీ సుమన్ టీవీ.